హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ చంద్రిక. సో ఇవాళ ఇక్కడికి వచ్చేసానంటే ఒక హిలీరియస్ కామెడీ గురించి తెలుసుకోవడానికి ఒక రైజింగ్ ప్రొడ్యూసర్ దగ్గరికి అయితే నేను వచ్చేసా. మరేంటి ఆ మూవీ, ఎవరా ప్రొడ్యూసర్ అని తెలుసుకోవాలందా? చలో చూసేయండి పని. హలో సార్, వీరే మన రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా గారు. మీరు కొత్త బిరుదు ఇచ్చారా? సార్ ఫస్ట్ ఇలా ఉన్నారు? బాగున్నారా సార్? సార్ టైటిల్ చూస్తేనే డిఫరెంట్గా ఉంది, కే ర్యాంప్ అని. ఎలా అసలు టైటిల్ ఎలా పెట్టారు? అంటే దీనికి ఏమైనా మీనింగ్ ఉందా? మీనింగ్ అంటే లేదు. ఆ తర్వాత మా డైరెక్టర్ నాని హీరో గారితో 1 ఇయర్కి కథతో ట్రావెల్ అవుతా ఉన్నారు. కానీ దాంట్లో సేమ్ ఇందులో హీరో పేరు కుమార్. అలా ఆ సినిమాకి ఈ సినిమాకి హిట్ అయింది కదా అని సెంటిమెంట్తో కుమార్ ర్యాంప్ని షార్ట్ కట్లో కే ర్యాంప్ అని పెట్టుకున్నారు. అదే టైటిల్. ఓకే సార్, మరి ఇప్పుడు ట్రైలర్ చూసాను నేను. ఆల్రెడీ ట్రైలర్ చూసినప్పుడు అయితే చాలా నవ్వు వచ్చింది నిజంగా. అంటే ఓన్లీ కామెడీ బేస్ చేసుకున్నారా మూవీలో, లేకపోతే ఇంకేమైనా షేడ్స్ ఉన్నాయా? ఇదొక హీరో బాగా డబ్బున్నాడు, ఒక మాస్ చిల్లరోడ్ లాగా బిహేవ్ చేస్తూ ఉండే ఒక క్యారెక్టరు, ఫుల్ ఎనర్జెటిక్గా ఉండే క్యారెక్టరు. ఒక కేరళలో ఒక అమ్మాయితో లవ్లో పడితే ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ఎలా ఆడుకుంది అనేది కథ. దీన్ని హిలేరియస్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి, పూర్తిగా చిన్న లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈ దీపావళికి ఈ పండగకి అందరూ ఫ్యామిలీస్తో థియేటర్కి వచ్చి కడుపుబ్బా నవ్వుకునే సినిమా ఇది. అవును, మీరు దీపావళికి రిలీజ్ అన్నారు కదా 18కి. సో ఆల్రెడీ అదర్ మూవీస్ కూడా ఉన్నాయి దివాళీకి రిలీజ్. సో ఎందుకు దివాళీకే రిలీజ్ చేయాలనుకున్నారు మూవీని? లాస్ట్ ఇయర్ కూడా మా హీరో దివాళీకి వచ్చి మంచి హిట్ అయింది 3 సినిమాల మధ్యలో. సెంటిమెంట్ అనేం కాదు, నేను స్టార్ట్ చేసేటప్పటికి ఆ గ్యాప్ ఉంది. మేము ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ చేసామో 4 నెలల క్రితమే మా గ్లిమ్స్ హీరో గారి బర్త్డేకి అనౌన్స్ చేసే దాంట్లో అక్టోబర్ 18 దీపావళి రిలీజ్ అని వేసేసాం. ఇంకా దాని తర్వాత కొన్ని జాయిన్ అయినాయి, ఇంకా యాస్టీస్గా మేము ఫాలో అవుతున్నాం. ఓకే సార్, ఫస్ట్ ఇప్పుడు ఇది స్టోరీ నరేట్ చేసినప్పుడు కానీ ఏమనిపించింది మీకు స్టోరీ విన్నాక? నాకు కొత్త కథ ఒకటి, మంచి హీరో క్యారెక్టరైజేషను. ప్రతి సినిమాలో హీరోయిన్కి ఏంటంటే ఏదో పాటలు 2-3 సీన్లు అలాంటిది కాకుండా హీరోయిన్కి కూడా మంచి క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ రోల్ దొరికింది. కథ వినగానే వితిన్ 5 మినిట్స్లో నేను హీరోకి ఫోన్ చేసి సరే ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పాను. అంత బాగా నచ్చింది కథ. సో ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారు ఎలా అనిపించింది, అతని గురించి ఏం చెప్తారు? కిరణ్ అబ్బవరం గారు ఈ సినిమాతో నాకు ఇంకో బ్రదర్ వచ్చాడు అనుకుంటున్నా. నా బ్యానర్లో ప్రతి హీరోతో నేను 2-3 సినిమాలు చేస్తూ ఉన్నా. అలాగే అంత మంచి కంఫర్ట్ ఉన్న హీరో. ఆయన ప్రొడ్యూసర్గా కూడా సినిమాలు చేయటం వల్ల ప్రొడక్షన్ ఫ్రెండ్లీ హీరో అనొచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే గుడ్ అండి, ఆయనతో చేయటం వెరీ వెరీ హ్యాపీ. లాంగ్ వే టు గో విత్ హిమ్. అలాగే సాయి కుమార్ గారు కూడా ఉన్నారు కదా. సో సాయి కుమార్ గారు చాలా సీరియస్గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి కుమార్ గారు మూవీలో ఉన్నారనగానే ప్రేక్షకులందరికీ కూడా ఒక పాజిటివ్నెస్ అనేది వచ్చేస్తుంది. సో ఆయనకి స్టోరీ నరేట్ చేసినప్పుడు కానీ ఆయన విన్నప్పుడు ఏమన్నారు? అలాగే ఆయన కామెడీ ఏ విధంగా ఉంటుంది అసలు మూవీలో? సాయి కుమార్ గారు మా హీరో గారు దాంట్లో ఎస్ఆర్ కళ్యాణ మండపం అనేది పెద్ద హిట్ సినిమా. దానికి పూర్తిగా రివర్స్లో ఉండే క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంటుంది. ఆయన ఎక్కడ సీరియస్గా ఉన్నాడు, ఆయన డైలాగులు నవ్విస్తూ ఉంటారు. ఆయన తక్కువ మాడతారు సినిమాలో, బట్ నవ్విస్తూ ఉంటారు. ఒక కొడుకుని ప్రేమించే ఫాదర్గా మంచి క్యారెక్టర్ ఉంది ఆయన. సో హీరో క్యారెక్టర్ సాయి కుమార్ గారు హీరో ఫాదర్ క్యారెక్టర్. సో సాయి కుమార్ గారిని ఎందుకు తీసుకోవాలనిపించింది ఆ క్యారెక్టర్కి? కథ విన్నప్పుడు ఆయన చేస్తే బాగుంటుంది. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ వాళ్ళిద్దరూ ఒక సినిమా చేశారు కదా, మళ్ళీ ఆయన అయితే బాగుంటుంది. అంటే దానికి క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్ ఇది. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో చేసాను, క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ కథ వినగానే ఆయన అనుకున్నాను. ఇంకా నరేష్ గారు కూడా ఉన్నారు మూవీలో. ఆయన కూడా ఫుల్ ఆఫ్ కామెడీ, చాలా బాగుంది కామెడీ అండి. సో ఆయన ఎలా తీసుకోవాలనిపించింది, ఎందుకు తీసుకోవాలనిపించింది, ఎలా ఉంది ఆయన? 3 క్యారెక్టర్లు అండి. సాయి కుమార్ గారు ఫాదరు, నరేష్ గారు హీరో మేనల్లుడు, నరేష్ గారికి మేనల్లుడు హీరో, వెన్నెల కిషోర్ గారు. వీళ్ళ ముగ్గురు ఈ సినిమాలో ఉండాలని ఫిక్స్ అయిపోయాను నేను, డైరెక్టర్ గారు. అంటే నరేష్ గారే చేయాలి ఆ క్యారెక్టర్, అలా ఉంటుంది. ఆయన చేస్తేనే ఆ ఫన్ను అది అందరూ ఎంజాయ్ చేస్తారు. అంత మంచి క్యారెక్టర్ కుదిరింది. ఆఫ్టర్ సామజర్గం తర్వాత మా బ్యానర్లో మళ్ళా మంచి నరేష్ గారు వచ్చిన ప్రతిసారి నవ్వించి వెళ్ళిపోతూ ఉంటారు. అంత బాగా కుదిరింది ఆ క్యారెక్టర్. సో ఈ క్యాస్ట్ అండ్ క్రూ విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్ అవుతారు అయితే? డెఫినెట్గా అన్నిటిలో డైరెక్టర్తో కూర్చొని అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతారు. హీరోయిన్ గురించి? హీరోయిన్ మార్కు అని ఒక సినిమా చేస్తుందండి తమిళ్లో, ఫస్ట్ రంగబల్లి అనుకుంటా. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అండి. ఇంటర్వెల్లో ఆమె మీద కీ ఎపిసోడ్ ఉంటుంది. ఇట్స్ బ్లాస్టింగ్ ఎపిసోడ్, ఎవ్రీబడి షాక్ అవుతారు. అంత మంచి పర్ఫార్మెన్స్ చేసింది. షీ ఈజ్ ఆల్సో గుడ్ డాన్సర్. ఓనం పాటలో చాలా మంచి డ్యాన్స్ అది వేసింది.
డెఫినెట్గా అమ్మాయికి ఈ సినిమా మంచి సినిమా అయిపోయింది. డాన్స్ చూడొచ్చా మేము ఈ మూవీలో? డెఫినెట్గా కేరళ సాంగ్లో అదిరిపోయే డ్యాన్స్ ఉంటుంది. ఓకే సార్. అలాగే ఇప్పుడు ట్రైలర్లో చూస్తే కామ్నా జెట్మలానీతో ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంది. ఆవిడది ఏమైనా క్యారెక్టర్ ఉందా మూవీలో? ట్రైలర్లో కామ్నా జెట్మలాని ఇంకా నేను వేయలేదు కదా, అప్పుడే చూస్తారు మీరు. కామ్నా జెట్మలాని గారు గెస్ట్ అపీరెన్స్ చేశారు ఒక స్పెషల్ క్యారెక్టర్లో. అలాగే విమలా రామన్ కూడా ఉంది, ఆవిడ ఒక స్పెషల్ గెస్ట్ అపీరెన్స్ చేశారు. ఆ రెండింటికి వాళ్ళు అయితేనే బాగుంటుందని పర్టికులర్గా మాట్లాడాలని పెట్టింది. సార్ మీరు షూటింగ్ స్పాట్స్కి వెళ్ళేవారా? అలాగే షూటింగ్ అంటే ఇప్పుడు మూవీలో కామెడీ ఓకే, మరి షూటింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుండే కామెడీ? మీరు మా మేకింగ్ వీడియోలు చూస్తే అందరు నవ్వుకుంటే ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమానే. నవ్వడమే అనిపించింది. సో ఎనీ టైం షూట్ ప్రతి స్పాట్ లో కూడా అలా నవ్వుతూ ఉన్నారా అని. అవునవును, ఏంటంటే ఎంటర్టైన్మెంట్ సినిమా అయ్యేటప్పటికి ఆ సీన్ చేస్తే ఆటోమేటిక్గా అందరు నవ్వుకుంటే ఒక వైబ్లో ఉండేదండి. నేను డైలీ షూట్కి వెళ్తాను, కంపల్సరీగా అక్కడే ఉంటాను, అన్నీ చూసుకుంటాను, పర్ఫెక్ట్గా ఉంటాను. సార్ ఇప్పుడు కామెడీ మూవీ అంటున్నారు, సో టోటలీ కామెడీ ఉంటుందా లేకపోతే అక్కడక్కడ ఏమైనా సెంటిమెంట్ అలా ఉంటుందా? చిన్న ఎమోషన్, ఒక చిన్న మెసేజ్ ఉంటుందండి. ఫన్తో పాటు అంటే ఫస్ట్ ఏంటంటే హీరో ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఇది. ఈ కిరణ్ గారి మీద కొత్తగా ఉండే క్యారెక్టర్, ఇంతవరకు కిరణ్ గారు చేయలే. ఈ 10 సినిమాల్లో ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఉన్న సినిమా ఉండదు. మా డైరెక్టర్ ఏంటంటే కొత్తగా చూపించాడు ఆయన క్యారెక్టర్ని, అదొక ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఫుల్ యూత్కి నచ్చేటట్టు అలాగే ఫ్యామిలీ నచ్చేటట్టు ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయిన సినిమా అండి రెండు. డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ చెప్పిన దానికంటే బాగా తీసాడండి. మేము ఫస్ట్ 60 days అనుకున్నాం, తర్వాత 54 days అనుకున్నాం, 49 daysలో సినిమా కంప్లీట్ అయిపోయింది. చాలా స్పీడ్గా. మేము షూటింగ్ స్టార్ట్ చేసిన 6 నెలల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు సార్ షూట్ అవుతున్నప్పుడు కూడా మీరు వెళ్తుంటారని చెప్తున్నారు కదా, సో ఎప్పుడైనా మీకు ఏదైనా సీన్ నచ్చినప్పుడు దాని గురించి చెప్పడం కానీ ఇంకేమైనా అడ్వైస్ ఇవ్వడం కానీ సజెస్ట్ చేయడం కానీ చేస్తుంటారా మీరు? నేను లొకేషన్లో అడ్వైస్లు ఏమన్నాండి, సీన్ నచ్చితే బాగా వచ్చిందని చెప్తా, ఏమన్నా ఆఫీస్కి వచ్చి చూసుకున్నాకే ఉంటే నా ఒపీనియన్ చెప్తా అంతే. అది మీ ఒపీనియన్ అండి. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా కొన్ని మూవీస్ అయితే చేశారు, సో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ ఏంటి? నేను ప్రతి సినిమా షూటింగ్ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తానండి. సామజవర్గమన భైరవకొనండి, ఎందుకంటే ఆ రెండు నాకు స్పెషల్ ఏంటంటే నా ఫస్ట్ 2 సినిమాలు అవి. 3వ సినిమాగా నేను నరేష్ గారి సినిమా స్టార్ట్ చేశాను. ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా నరేష్ గారిది. ఈ 3 సినిమాల ప్రాసెస్ బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే సామజవర్గంకి వెళ్తే ఫుల్ కామెడీ నరేష్ గారు, అటు శ్రీ విష్ణు గారు, వెన్నెల కిషోర్ గారు, అటు భైరవకోన్కి వెళ్తే హర్రర్ కామెడీ, అది డిఫరెంట్. నరేష్ గారి సినిమాకి వెళ్తే 3 ఒకేసారి షూటింగ్ స్టార్ట్ అయ్యాయి, అదొక జోన్లో ఉండేది. నేను బాగా ఎంజాయ్ చేసిన సెట్లు అంటే సామజవర్గం ఉండండి, అందరితో పాటు ఎప్పుడు నవ్వుకుంటా. మళ్ళీ ఈ సినిమాకి అలాంటి కథ దొరకటం, మళ్ళీ సేమ్ వైబ్లో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ చేసిన షూటింగ్. ఏ మూవీలో అయినా కామెడీ అయితే చూస్తారు మీరు? డెఫినెట్గా. ఓకే సార్, అలాగే ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటేనే కొంచెం ఒక రిస్క్తో కూడుకున్న పని, సో అసలు మీరు ముందే అనుకున్నారా ప్రొడ్యూసర్ అవ్వాలని? అసలు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? నేను బేసిక్గా డిస్ట్రిబ్యూటర్ అండి. ఎంసీఏ చదువుకున్నాక సాఫ్ట్వేర్ జాబ్ ట్రయల్స్ కానీ వచ్చాను, అలా తెలియకుండా డిస్ట్రిబ్యూటర్ అయిపోయా. సాబిరారా ఫస్ట్ సినిమా, దాన్ని అలా కంటిన్యూ చేస్తూ తర్వాత లైన్ ప్రొడ్యూసరు, కో-ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ నేర్చుకుంటూ నాంది అనే సినిమా తర్వాత నేనే ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుందామని, నా చిన్న కూతురు పేరు హాస్య మూవీస్ అని బ్యానర్ పెట్టి ప్రొడ్యూసర్ అయ్యా. ఏది అనుకోని ప్లాన్ చేసింది ఏది జరగల, అనుకోకుండానే అన్నీ అయిపోయి. ఓకే సార్, మజాకా మూవీకి వస్తే బయస్ని మీరు తీసుకున్నారు, కొనుగోలు చేశారని అయితే తెలిసింది, సో దాని గురించి ఒక వార్త అయితే వచ్చింది కదా. నాకు ఫస్ట్ సినిమా నుంచి బయర్లు అందరూ నాకు స్ట్రాంగ్గా నేను ఎలా అంటే అలా చేసుకుంటూ వెళ్ళారు. దానికి ముందు భైరవకోన్ సినిమాకి నేను ఏదైతే బయర్లు నాకు హ్యాపీగా ఉన్నారో, ఈ సినిమాకి కొంచెం వాళ్ళకి ఇబ్బంది అయిందండి. ఆ ఇబ్బంది నేనే పర్సనల్గా ఫీల్ అయ్యి, అందరూ ఫ్రెండ్సే, ఇప్పుడు ఎవరితో బిజినెస్ అని కాదు, ఒక డిస్ట్రిబ్యూటర్ లేకపోతే ప్రొడ్యూసర్ లేడండి, ఇదంతా లైన్. ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు, వాళ్ళ బాధలు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అది తెలుసుకుని వాళ్ళందరికీ నేను కొంచెం హెల్ప్ చేశాను. హెల్ప్ అంటే ఏం లేదు, మళ్ళీ నెక్స్ట్ సినిమా అట్లా వెళ్తూ ఒక ట్రావెల్ లాగా. ఇది కాకుండా ఇంకా వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయా సార్? ఇప్పుడు సంయుక్త అది కూడా యాక్షన్ థ్రిల్లర్ జరుగుతుంది. రేపు దీపావళికి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తున్నాను. అన్నపూర్ణ స్టూడియోస్ మా బ్యానర్ కలిపి నరేష్ గారితో సినిమా స్టార్ట్ చేస్తున్నాను, అది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. ఇంకొన్ని ప్రాజెక్టులు డిస్కషన్లో ఉన్నాయి. అలాగే మీకు ఫ్యూచర్లో ఎటువంటి మూవీకి ప్రొడ్యూస్ చేయాలని ఉంది? ఇంకా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా? కమర్షియల్ సినిమా చేయాలని ఉంది, యాక్షన్.
డెఫినెట్గా ఫ్యూచర్లో యాక్షన్ మూవీ, మంచి యాక్షన్ మూవీ చూడబోతున్నాం అయితే ఫ్యూచర్ లో. అలాగే హీరో అని ఇప్పుడు హీరోయిన్ లేడీ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ కూడా వస్తున్నాయి కదా, సో ఇటువంటిది ఏమైనా అంటే వీళ్ళతో చెయ్యాలి అనేమైనా ఉందా? ఇప్పుడు ఆల్రెడీ హీరోయిన్ అంటే సంయుక్తతో నేను చేస్తున్న లేడీ ఓరియంటెడ్ నో హీరో అమ్మాయి మీద చేస్తున్నాం. ఓకే. అండ్ ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే లొకేషన్స్ అండి ఓన్లీ మన నియర్ బై ప్లేసెస్ హైదరాబాద్ లోనేనా, ఇంకా వేరే లొకేషన్స్ లో కూడా లేదండి, 50% కేరళలో షూట్ చేసాం. హీరో ఇక్కడ నుంచి కథ ప్రకారం కేరళ వెళ్తాడు, అందుకనే కేరళలో జరుగుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కథ. హీరోయిన్ ఇది ఆల్సో మలయాళీ యాజ్ పర్ మూవీ, అందుకని మేజర్ 2 సాంగ్లు అక్కడ కావాల్సిందంతా కేరళలో షూట్ చేసాం. ఆ విజువల్స్ కూడా కొత్తగా ఉంటాయి. ఈ ఆఫ్టర్ కా తర్వాత సతీష్ రెడ్డి గారు అని కెమెరామెన్ చాలా బాగా చేశారు, మంచి ఫోటోగ్రఫీ వచ్చింది. ఇప్పుడు అలాగే మూవీ విషయానికి వస్తే కనుక ఓన్లీ కామెడీ అంటే ఈ జనరేషన్లో ఎక్కువగా కామెడీ మూవీస్ హిట్ అవుతున్నాయనా, మరి ఏంటి కామెడీ మేజర్గా తీసుకోవడానికి? కామెడీ అంటే నేను ఫస్ట్ నుంచి చేసుకుంటూ వస్తున్న సినిమాలేనండి, కొత్తగా ఇప్పుడు ఈ జనరేషన్ ఇది అని కాదు, డిఫరెంట్ కథలు సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను నేను. బచ్చలమల్లి అనేది ఒక డిఫరెంట్ సినిమా, దాని తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్, మళ్ళీ ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్, నెక్స్ట్ యాక్షన్ థ్రిల్లర్, అలా డిఫరెంట్ జోనర్లు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడున్న దాంట్లో నిజంగా మా బ్యానర్లో ఫస్ట్ ది బ్లాక్ బస్టర్ అంటే సామంజర గమనానే, దాన్ని నేను వదిలిపెట్టను కదా ఎప్పటికీ. అలాగే ఇప్పుడు ఈ మూవీ సాంగ్స్ విషయానికి వస్తే కూడా రిలీజ్ అయిన సాంగ్ చాలా బాగుంది, మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? చైతన్య భరద్వాజ్ గారు అండి, ఫస్ట్ టైం చేశాను. ఆల్రెడీ హీరో గారితో 2 సినిమాలు చేశారు, వెండ్రో విష్ణు భాగ్యం, తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం, రెండిట్లో హిట్ సాంగ్లు ఉన్నాయి. దాన్ని రిపీట్ చేస్తూ ఆల్రెడీ 2 పాటలు పెద్ద హిట్ అయినాయి ఆల్బంలో. ఆయన వర్క్ డెడికేషను బాగా వెరీ కంఫర్ట్గా ఉంది. నా బ్యానర్లో నెక్స్ట్ 2 సినిమాలు కూడా సేమ్ డేట్తో చేస్తున్నాను. మంచి ఆర్ఆర్ కూడా ఇచ్చారు, ముందు మంచి టైం ఇస్తున్నారు, అది ఇంపార్టెంట్. అయితే సినిమాలో అక్కడక్కడ ఫైట్ సీన్స్ ఏమైనా యాక్షన్ సీన్స్ చూడొచ్చా సార్? డెఫినెట్గా 2 ఫైట్లు ఉంటాయి. ఒక ఓనం ఫెస్టివల్లో ఒక ఫైట్ ఉంటుంది, బారు ఫైట్ ఉంటుంది, 2 డిఫరెంట్ ఫైట్లు ఉంటాయి. ఓకే, ఫైనల్లీ ఇప్పుడు మూవీ దివాళీకి రిలీజ్ చేయబోతున్నారు, సో దివాళీ క్రాకర్స్ లాగే కూడా మంచి వేలుతుంది అనే ఒక హోప్ అయితే ట్రైలర్ చూడగానే వచ్చింది. సో ప్రేక్షకులకి మూవీ చూడాలనుకుంటున్న వారికి ఏం చెప్తారు? ఈ దీపావళికి కేరామ్ సినిమా ఫ్యామిలీ అందరూ సెలబ్రేట్ చేసుకుని దీపావళి పండుగ గట్టిగా జరుపుకోవాలి, కడుపుబ్బా నవ్వుకోవటానికి కేరామ్ చూడాలి. సో మూవీ చూసిన తర్వాత కూడా చూసిన ప్రేక్షకుడికి ఒక ఫీల్ అనేది వస్తుంది, సో ఎటువంటి ఫీల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? డెఫినెట్గా మూవీ అయిపోయినాక బయటకు వెళ్ళేటప్పుడు ఆ లాఫ్లే గుర్తుపెట్టుకుంటారు, చిన్న ఎమోషను, ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. ప్రతి లైఫ్లో ఒక 10 మంది లైఫ్లో ఒకడు కథకు కనెక్ట్ అవుతాడండి, ఒక అబ్బాయి డెఫినెట్గా ఒక కథకు కనెక్ట్ అవుతాడు, ఒక మెసేజ్ ఉంటుందని అయితే చెప్తున్నారు. సో అంటే ఏంటి ఆ మెసేజ్, అంటే ఈ జనరేషన్కి యూత్కి యాప్ట్ అయ్యే మెసేజా? అదేనండి, ఇప్పుడు ఆ మెసేజ్ నేను చెప్పేసి అనుకుంటున్నా, అది వాల్యూ ఉండదు, యూత్కే. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజేష్ దండ గారు మంచి మూవీ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో కేరాంప్ మూవీ మంచి దివాళీకి క్రాకర్స్ లాగే మంచిగా పేలాలి, మంచిగా సక్సెస్ సాధించాలి అని కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం. సో ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ కేరాంప్ మూవీ విశేషాలు. స్టే ట్యూన్.